హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే సీజన్కి తగ్గట్టుగా మనమైతే మ్యాంగో రైస్ అయితే చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకు మ్యాంగోస్ అయితే చాలా విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి వాటితో మనం చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ సమ్మర్ ముగిసే లోపల మ్యాంగో తోటి ఏమేమి చేయగలమో ఒక్కొక్క రెసిపీ అయితే నేను పెడుతూ ఉంటానన్నమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే చేయండి. సో ముందుగా మనము ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇక ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దీనికంటే ముందుగా నేనైతే ఒక పచ్చి మామిడికాయని తురిమి పక్కన పెట్టేసుకున్నాను. ఇక మనకు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకున్నాను. అలాగే కొద్దిగా పల్లీలను కూడా వేసుకున్నానండి. పల్లీలు కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు బాగా తింటారనమాట. సో వాళ్ళ కోసము. అలాగే కొద్దిగా పచ్చెనగపప్పును కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకు పల్లీలు అనేటివి దోరగా వేగాలండి, మరీ మాడిపోకూడదు. కొద్దిగా రెడ్డిష్గా వేగితే సరిపోతుంది. అలా వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా పెట్టుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, మనకైతే ఒక 30 to 40% అయితే ఫ్రై అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఇలా పెట్టామంటే మనకైతే ఫ్రై అయిపోతాయి అన్నమాట. నేను ఇందులోకి పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నానండి, కారం కోసము. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, బాగుంటుంది కారంగా. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకున్నాను. పసుపును కూడా ఇలా ఆయిల్లో వేసేసుకుంటే స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అలాగే ఇందులోకి మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనమాట. సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకున్న, రైస్ వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. నాకంటే కరెక్ట్గా కొలత తెలుసు కాబట్టి నేను ఫస్టే ఎంత అవసరమో అంత అయితే వేసేసుకున్నాను. ఇదైతే మామిడికాయ తురుమండి. ఒక పచ్చి మామిడికాయని పైన మనం తోలంతా తీసేసి ఇలా తురుముకునేసాను అనమాట. సో తురుముకున్న మామిడికాయని ఇందులో అయితే వేసేసుకొని ఇది మొత్తం మనకు ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. ఈ ఫ్లేవర్ అనేది మనకు తినేటప్పుడు పుల్ల పుల్లగా మ్యాంగో రైస్ అనేది చాలా బాగుంటుంది. లెమన్ రైస్కి మ్యాంగో రైస్కి చాలా డిఫరెంట్ ఉందండి. మ్యాంగో రైస్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, లెమన్ రైస్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక రైస్లో ఈ మ్యాంగో మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా తింటుంటే అబ్బా నిజంగా చెప్తుంటేనే నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతుంది అనమాట, అంత బాగుంది. సో చేసేసుకున్న తర్వాత మనకు మ్యాంగో అనేది ఎక్కువగా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 10 మినిట్స్ మనకు ఈ ఆయిల్లో ఉడికితే సరిపోతుంది. ఇలా బాగా ఆయిల్లో ఉడికి గట్టిపడిన తర్వాత సాల్ట్ కావాలంటే వేసుకోండి. మనం మామిడికాయ తురుము కాబట్టి కొంచెం సాల్ట్ అనేది ఎక్కువే పడుతుంది, తనకు తగ్గట్టుగా వేసుకోవాలి. మనకంతా అయిన తర్వాత ఇందులోకైతే నేను రైస్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు రైస్ అయితే బాయిల్ చేసుకున్నానండి. దాన్ని అయితే వేసేసుకున్నాను. మొత్తం వేసేసుకొని అంతా కూడా మ్యాంగో అనేది రైస్కి పట్టేలాగైతే కలిపేసుకున్నాను. మనకు సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చూసుకొని, ఒకవేళ సరిపోలేదంటే రైస్ కలిపిన తర్వాత కూడా సాల్ట్ అనేది వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా వేసుకున్నాను కాబట్టి ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. ఇక ఫైనల్గా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచుకొని తర్వాత అయితే సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది నిజంగా అంత బాగుంటుందండి. పర్ఫెక్ట్గా వచ్చింది. కారం కానీ మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారంగా పుల్లగా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే నిజంగా చాలా ఇష్టంగా తిన్నారు. ఇక మనకు ఈ సమ్మర్లో మ్యాంగోస్ ఇప్పుడు మనకు చాలా దొరుకుతుంటాయి కాబట్టి వాటితో మనం రకరకాల రెసిపీస్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. సీజన్ దాటిన తర్వాత మనకు కావాలన్నా మ్యాంగోస్ దొరకవన్నమాట. కాబట్టి దొరికినప్పుడే ఇలా వాటితో వచ్చే వంటకాలన్నీ చేసుకోవాలి. ఇక ఫైనల్గా ప్లేట్లో పెట్టుకునేసి అయితే తింటుంటే నిజంగా టేస్ట్ అయితే అంత బాగుందండి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేయండి. మనకు మ్యాంగో రైస్లోకి రైస్ అనేది కొద్దిగా పొడి పొడిగానే ఉంటేనే బాగుంటుందండి. అన్నం కానీ చిమిడిపోతే ఇలాంటి రైసెస్ చేసుకోవడానికి బాగుండదనమాట. సో ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడు చేసుకుంటే దానికి తగ్గట్టు టేస్ట్ కానీ అలాగే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.